నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఉదయం 5:40 తాడిపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ న్యాయవాది ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద స్టే విధించినా కానీ వాళ్ళు కావాలని కూల్చివేస్తున్నారు అన్నట్టు ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ అంశం గురించి మనం మాట్లాడదాం దుర్గా వర్ధమాని గారితో. నమస్తే మ్యామ్. నమస్తే. తాడపల్లిలో అక్రమ కట్టడాలని చెప్పేసి వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు టీడీపీకి సంబంధించిన అధికారులు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టే విధించారు, హైకోర్టుకు వెళ్ళాము, అయినా ఇలా చేయడం అన్యాయం కదా అని అంటున్నారు. అండ్ ఎలా సమర్థిస్తారు మరి దీన్ని? ఇప్పుడు న్యాయ అన్యాయాలు పక్కన పెడితేనండి, ఆల్రెడీ వీళ్ళు నోటీస్ ఇస్తే వాళ్ళు స్పందించలేదు. ఎవరు? వైసీపీ వాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఎక్కడ కట్టారు? ఎవరిది ఆ స్థలం కదా. ఇప్పుడు అక్కడ రాజధాని ప్రాంతం కాబట్టి అక్కడ కట్టడాలు కట్టే ముందు అనుమతులు తీసుకోవాలి. వాళ్ళు తీసుకోలేదు. తీసుకోకుండా వాళ్ళు అక్రమంగా కట్టేసి వాళ్ళు 99 సంవత్సరాలకి సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున లీజుకు తీసుకున్నారు. అది దాన్ని ఏమంటారు, మత్స్యకారులకు సంబంధించింది అని చెప్తారు స్థలం. అది తాడేపల్లి దగ్గర ఉండవల్లి అని అక్కడ ఆ ప్రాంతంలో ఉంది అని. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు పార్టీ కార్యాలయం, అది పార్టీ కార్యాలయం అన్నప్పుడు పార్టీకి ఫండ్స్ ఉంటాయి కదండి. ఉన్నప్పుడు మీరు ఒక పార్టీ కార్యాలయం కట్టుకునేటప్పుడు మీకు ఎందుకు ప్రభుత్వ స్థలం ఎందుకు? ఇప్పుడు మీరు ఏదైనా కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేసినప్పుడు మీరేం మాట్లాడక్కర్లా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవనాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాయి కదా, 150 సంవత్సరాలు పైబడిన పార్టీ. అది ఎప్పుడైనా ఇలాంటి వాదనలు వచ్చాయా? ఇలాంటి సమస్యలు వాళ్ళకి తలెత్తలేదు. తెలుగుదేశం 40 సంవత్సరాలు అయింది, ఇన్ని చోట్ల వాళ్ళకి కార్యాలయాలు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడా గొడవలు రాలేదు. టీఆర్ఎస్ పార్టీకి రాలేదు. నేను అనేది ఏంటంటే బీజేపీ కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళ కట్టడాలు వాళ్ళ సొంత డబ్బులతో కట్టుకుంటారు, అంటే పార్టీ నిధులతో కట్టుకుంటారు. మరి అలాంటప్పుడు ఈయన చక్కగా చట్టబద్ధంగా ఒక స్థలం కొనుక్కుని పార్టీ ఆఫీస్ కోసం కట్టుకుని, నిధులు కావాలంటే బోల్డ్ మంది ఇస్తారు పార్టీ కోసం, లేదా కార్యకర్తలు ఇస్తారు. అందులో ఏముంది? ఎందుకు ప్రభుత్వ స్థలం ఎందుకు తీసుకోవాలి? మనం తీసుకున్నారయ్యా, మీరు కొనుక్కోలేరు కదా, లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకుని ఎంతకాలం నడుపుతారు దాన్ని? ఒక పని చేస్తే మనం సక్రమంగా చేసామనుకోండి, అనిపించుకోకర్లే. అసలే కష్టాల్లో ఉంది పార్టీ. ఇప్పుడు నిన్న ఆయన అసెంబ్లీకి వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, 5 నిమిషాలు ముందు వచ్చారు, 5 నిమిషాల్లో వెళ్ళిపోయారు. ఆయన ఏం చెప్తున్నారు కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కదా? ఇప్పుడు మీరు భరోసా ఇవ్వాలి. ఇప్పుడు పార్టీ అనేది మనం ఎందుకు పెడతాము? చాలా కాలం ఉండాలి, నిలబడాలి, మనం కూడా మంచిగా ఒక ఎమ్మెల్యేగానో ఒక రాజకీయ నాయకుడుగానో మన ప్రస్థానం బాగుండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని కదా ఎవరైనా పార్టీలు పెడతారు. సరే, మీరు పార్టీ పెట్టారు, నిన్నను మీరు ఆ రకంగా చేయటం అనేది ఎమ్మెల్యేల్లో ధైర్యం నింపుతుంది? అది నింపదు కదా. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, నిన్నటి వరకు ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఒక స్థాయి వ్యక్తి ఆ రకంగా వచ్చి వెళ్ళిపోవటం దేనికి సంకేతాలు ఇవన్నీ? నేను అనేది ఇప్పుడు మీరు పార్టీ పరంగా అలా ఉన్నారు, ఇక్కడ భవనం విషయానికి వస్తే ఈ రకంగా ఉంది. మీరు అన్యాయాల గురించి మాట్లాడటం ఏంటి? మీరు ప్రజావేదిక కూల్చినప్పుడు అది ప్రభుత్వ ఆస్తి. అది 9 కోట్లు పెట్టి కడితే దాన్ని కూల్చేశారు. మీరు ఎవరిని అడిగి కూల్చారు? ఇక్కడ వీళ్ళు నోటీసులు ఇచ్చారు, మీకు నోటీసులు ఇచ్చాక కూల్చారు. కూల్చేటప్పుడు పోలీసులు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఒక్క వైసీపీ వాళ్ళు వచ్చి ఒక్కళ్ళు కూడా అడ్డు చెప్పలేదట. మరి ఎందుకు వెళ్ళలేదు? మీరు నోటీసులు ఇస్తే ఎందుకు అందుకోరు మీరు? నేనంట ఎవరమైనా తప్పైనా ఒప్పైనా ఒక నోటీస్ వచ్చినప్పుడు అందుకుని దానికి మనం ఒక సమాధానం ఇవ్వాలి. అవును, అక్కడ నుంచి రెస్పాన్స్ వస్తే ఇలాంటి పనులు జరగవు. ఇప్పుడు మన ఎదురు వాళ్ళని నిందించే ముందు మనం ఏం చేశాము? అది ఏ పార్టీ అయినా, తెలుగుదేశమా, జనసేన, వైసీపీనా, బీజేపీనా కాదు, పార్టీ కాదు అక్కడ. ఇది మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు మనుగడ కొనసాగించాలంటే ఇలాంటి పనులు చేయకూడదు. సరే, ఇక్కడ ఇలా చేశారయ్యా, మరి వైజాగ్లో కూడా అలాగే చేశారు కదా వాళ్ళు. అక్కడ జీవీఎంసీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోకుండా 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం. ఇప్పుడు అక్కడ కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులకు మీరు స్పందించకపోతే అక్కడ కూడా ఇదే పని జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏ రకంగా అధికారంలో ఉండే తెలుగుదేశం కూటమిని మీరు బదనాం చేయాలి అని అనుకుని ఆలోచిస్తున్నారేమో కానీ ఇది సరైన పద్ధతి కాదండి. ఇప్పుడు తెలుగుదేశం చేసింది తప్ప ఒప్ప అనేది మీకు తెలుసు. మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో వైసీపీకి తెలుసున్నప్పుడు మీరు నోటీసులకు స్పందించి మీరు న్యాయపరంగా మీరు వెళ్ళండి ముందుకి.
ఆల్రెడీ మేము స్టే తెచ్చుకున్నా ఉన్నారు. మీరు స్టే తెచ్చుకోవడానికి ముందే తెలుగుదేశం వాళ్ళు కోర్టులో వేశారు, రిట్ వేశారు. వేస్తే అక్కడ దీని మీద ఇది కట్టొద్దని వాళ్ళు స్టే ఇచ్చారు, కోర్టు అప్పుడు స్టే ఇచ్చింది. సో ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీరు కూడా ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళండి. అంతేగాని దీని గురించి అని వాళ్ళ అంబటి రాంబాబు బయటకు వచ్చి ఏంటి తెలుగుదేశం మమ్మల్ని బతకనివ్వరా, అప్పుడే మీ ఇది కట్టడాలు కూల్చేస్తున్నారు, మీరు ఏంటి విధ్వంసాలు చేశారు, రౌడీ రాజకీయం మొదలైంది, మమ్మల్ని అన్నారు మీరు చేస్తున్నారని అంటున్నారు. మీరు మీ సూపర్ 6 అమలు చేశారా? సూపర్ 6 ఎందుకు అమలు చేయరు? జూలై 1 నుంచి సూపర్ 6 మీకు అర్థం కావట్లా. జూన్ నెలలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేయరు. జూన్ నెల 4వ తారీఖు ముందు మీరు ఏ హామీలు ఇచ్చారో అది వైసీపీ వాళ్ళు చేస్తారు. సో జూలై 1 నుంచి మీరు అడగండి, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన చెప్పిన ఫైల్స్ అన్నింటి మీద ఆయన సంతకం చేశారు. సూపర్ 6 సంతకం చేయకపోయినా వచ్చే నష్టం లేదు, అవి సంక్షేమ పథకాలు, అవి చేస్తారు. ఆయన అమలు చేయకపోతే మీరు నిలదీయాలి, ఎవరినైనా నిలదీయాలి. మనకి తెలుగుదేశమా లేకపోతే వైసీపీనా మనకు సంబంధం లేదు. మనకి సంబంధం వాళ్ళు చెప్పిన మాట అమలు చేశారా లేదా అంతవరకే మీకు నాకు. కాబట్టి ఇవాళ అంబటి రాంబాబు గారు అంటే విషయం డైవర్ట్ చేయడానికి ఆయన ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలు ఏమనాలి, ప్రజాస్వామ్యం గురించి వాళ్ళు అసలు అలా నీతులు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మనకి. ఎందుకంటే అది వాళ్ళు ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు. గతంలో కూడా టీడీపీ కార్యాలయాన్ని కూడా ఇదే విధంగా కూల్చివేశారు. మరి అప్పుడు వర్తించని రూల్స్ మరి ఇప్పుడు ఎందుకు వర్తిస్తాయి అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. సో మరి అప్పుడు మీరంతా కూల్చివేసేటప్పుడు ఆలోచించాలి కదా. మరి ఇప్పుడు మీ భవనాలు కూల్చివేస్తున్నారు, పర్మిషన్ లేకుండా కూల్చివేస్తున్నారు అని చెప్పేసి దాని మీద మీరు బాధపడుతున్నారే, మరి ఇతరులది భవనాలు కూల్చినప్పుడు కూడా మీరు ఆలోచించాల్సింది కదా ఆ టైంలో. సో ఈ విధంగా కర్మ సిద్ధాంతం అనేది మనం చేసింది ఖచ్చితంగా మనకి తిరిగి జరుగుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. నమస్తే.